కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలం గంజహళ్లి గ్రామం పచ్చని పంట పొలాల మధ్య ప్రశాంతంగా కనిపించే పల్లెటూరు. ఈ చిన్న ఊరు నేటికి ఆధ్యాత్మిక వైభవంతో మారుమోగుతుంది. ఈ నేలపై నడిచిన ప్రతి అడుగు మత సమరస్యానికి, విశ్వాసానికి మార్గం చూపుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ శ్రీ మహాత్మా బడే సాహెబ్ స్వామి దర్గా వెలసింది. ఇప్పుడు ఇది భక్తి, ఐక్యత, సేవ విలువలకు ప్రతీకగా నిలిచింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి నెలలలో చాలా వైభవంగా హురుజ్ ఉత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ దర్గా ఆశేష భక్తులతో కోలాహలంగా కనిపిస్తుంది. చుట్టుముట్టు గ్రామాల ప్రజలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుండి వందలాది మంది భక్తులు ఈ హురుజ్ ఉత్సవానికి తరలివస్తారు. వారి వారి మొక్కుబడి ప్రకారం ఇక్కడ పొట్టేళ్లు బలులు సమర్పిస్తారు. కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు, పెళ్లిళ్లు, మానసిక రుగ్మతలు, అప్పులు, పిల్లల చదువులు ఇలా అనేక సమస్యలతో జనం దర్గాను సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. హురుజ్ దినాలలో దర్గా పరిసరాలు జనసంద్రంగా మారుతుంది. ప్రతిరోజు తెల్లవారుజామునే పీఠాధిపతులు దర్గా వద్ద గంధం పట్టి ప్రార్థనలు నిర్వహిస్తారు. భక్తులు సంగీత స్వరాలతో స్వామి నామాన్ని జపిస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో తేలిపోతారు. ఆ వేళ గాలి కూడా గంధం, పూల వాసనలతో భక్తి భావాన్ని కలుగజేస్తుంది. ఎన్నో గ్రామాల నుంచి భక్తులు క్రమశిక్షణతో వచ్చి దర్శన భాగ్యం పొందుతారు. దర్గాను సందర్శించే మహిళలు, పురుషులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం వల్ల ప్రతి ఒక్కరికి ఈ ఉత్సవం ఆత్మీయ అనుభూతిని కలిగిస్తుంది. గ్రామ వీధులన్నీ ఆ సందర్భంలో పూలతో, మట్టి గాజులతో, చెక్క బొమ్మలు, రంగుల రత్నంతో కలకలలాడుతాయి. చిన్నపిల్లలు మిఠాయిలు అమ్ముతుంటే పెద్దవారు సేవా కార్యక్రమాల్లో తలమునకలై ఉంటారు. అన్నదాన కార్యక్రమం ఇక్కడ మరో ప్రత్యేకత. హురుజ్ రోజులు మాత్రమే కాదు, ప్రతి గురువారం, ప్రతి అమావాస్య రోజున కూడా భక్తులకు ఉచితంగా భోజనం అందించడం ఇక్కడి సాంప్రదాయం. ఇదంతా స్వామి ఆశీర్వాదమే అని నిర్వాహకులు గౌరవంగా చెప్తారు. గంజహళ్లి గ్రామంలో మరో కట్టుబాటు ఉంది. గతంలో ఇక్కడ స్వామి నడియాడిన సందర్భంగా స్వామీజీ ఆజ్ఞ మేరకు పాలు నేటికి ఆ గ్రామంలో అమ్మరు. పాలను అమ్మకూడదనే సాంప్రదాయాన్ని నేటికి ఆచరిస్తున్నారు. అవసరమైతే ఉచితంగా పాలు పోస్తారు, కానీ డబ్బులు మాత్రం తీసుకోరు. వేరే గ్రామస్తులు వచ్చి పాల విక్రయం చేసుకుంటారు, కానీ గంజాహళ్లి గ్రామస్తులు అయితే పాలు అమ్మడం నేటికి చేయరు. బడే సాహెబ్ తాతగారి ఆధ్యాత్మిక ప్రబోధంతో గ్రామస్తులు ఈ సాంప్రదాయం ఇప్పటికీ నిలిచి ఉంది. ఇలా అనాదిగా ఈ ఆచారం పాటిస్తున్న గంజహళ్లి ప్రజల హృదయాల్లో ఆత్మీయత, మానవతా విలువల నేటికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గంజహళ్లి దర్గా ఉత్సవం కేవలం ఒక పండగ కాదని, అది విశ్వాసానికి ప్రతిరూపం, ఐక్యతకు చిహ్నం, సేవకు సంకేతంగా భావిస్తారు. దశాబ్దాలు గడిచినా ఇక్కడి ఆధ్యాత్మిక వెలుగు ప్రకాశిస్తూనే వస్తుంది. ప్రతి ప్రార్థనలో, ప్రతి అన్నదానంలో, ప్రతి గంధపు సువాసనలో బడే సాహెబ్ స్వామి ఆశీర్వాదం విరాజిల్లుతూ వస్తుంది. ఆ విశ్వాసమే ఆశేష భక్తజనం, అలాగే గంజహళ్లి గ్రామస్తులలో నేటికి ఆధ్యాత్మిక శోభ పరిడిల్లుతుంది.
ఎమ్మిగనూరు నియోజకవర్గం గొనెగండ్ల మండలం గంజహల్లి గ్రామంలో శ్రీ 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 సద్గురు మహాత్మా బడే సాహెబ్ యొక్క జీవిత చరిత్ర, ఆయన యొక్క మహత్యాలు మరియు ఆయన యొక్క గొప్పదనం గురించి చుట్టుపక్కల గ్రామాలే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలకు తరలి వచ్చి ఈయన యొక్క దర్శనం చేసుకొని ధన్యులవుతున్నారు. అలాగే ఈ గంజేళ్ళ యొక్క గ్రామము శ్రీ శ్రీ మహాత్మా బడే సాహెబ్ గారి దివ్య అనుగ్రహాలతో ఆయన యొక్క మహిమలు తెలుపుతూ గంజహల్లి గ్రామంలో పాలు నిషేధించడమైనది, అలాగే గోవధ కూడా నిషేధించడమైనది. గంజహల్లి గ్రామం బడే సాహెబ్ వెలిసి దాదాపు 360 సంవత్సరాలు అవుతుంది. ఆయన యొక్క చిన్నతనంలో ఆయన పాలు వెళ్ళి అడగగా లేదనందున అప్పటి నుంచి పాలు యొక్క నిషేధము మరియు డబ్బులకు ఎవరు కూడా అమ్మకూడదని ఆయన యొక్క ఆజ్ఞ విధించడం జరిగినది. అప్పటి నుంచి దాదాపు ఎన్ని సంవత్సరాలైనా ఎవరు కూడా పాలు అమ్మడం లేదు, మరియు ఇది కూడా డబ్బులు కూడా తీసుకోవడం లేదు. ఇక్కడ గంజహల్లి గ్రామంలో కుల మతాలకు అతీతంగా వెలిసిన వారు శ్రీ శ్రీ సద్గురు మహాత్మా బడే సాహెబ్ గారు. ఏ ఊరిని కూడా ఏ విధంగా ఎక్కువ కానీ తక్కువ కానీ చూడలేదు. అందరినీ సమానత్వంలో, ఏకత్వంలో, భిన్నత్వంగా ఆయన చూస్తూ ఉన్నారు. శ్రీ సద్గురు మహాత్మా బడే సాహెబ్ గారి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం ముగించుకొని 7 రోజులకు గాను శ్రీ 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 సద్గురు మహాత్మా బడే సాహెబ్ యొక్క ఉరుసు నిర్వహించబడుతుంది. ఈ ఉరుసుకు వేలాది మంది జనాలు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు చాలామంది వచ్చి ఆయన యొక్క దర్శనం చేసుకుంటున్నారు. దాదాపు చాలామంది వచ్చి ఆయన యొక్క సన్నిధంలో మొక్కులు ఉడుపులు చెల్లించుకొని వెళ్తున్నారు. అలాగే ప్రతి గురువారము మరియు అమావాస్య రోజులలో ఇక్కడ శ్రీ శ్రీ సద్గురు మహాత్మా బడే సాహెబ్ సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గొనెగండ్ల మండలం గంజహల్లి గ్రామం, ఒక గ్రామం గంజహల్లి గ్రామం. శ్రీ శ్రీ సద్గురు మహాత్మా గురు బడే సాహెబ్ తాత ఇక్కడ జరిగిన పరిస్థితుల్లో ఆయన ఏంటికి పాలు అమ్మడం లేదంటే ఆయన కొడుకు ఒక శాపం పెట్టినాడు. అంటే చింతాత అక్కడ ఆయన ఏం పెట్టినాడు, అభిషేకంగా పాలు దెబ్బ అన్నాడు. ఆయన అభిషేకం పాలు దెబ్బ అంటే ఎక్కడ ఉండి పశువు వల్ల మొత్తం చచ్చిపోయిన తర్వాత ఈయన మహిమ చూపించినాడు ఊళ్ళో మొత్తం. అప్పుడు ఆయన శాపం పెట్టాడు, నాకు పాలు కావాలి, అభిషేకం పాలు కావాలంటే. ఆయన ఊళ్ళో పోతే ప్రతి ఒక్క ఆవు చూస్తే కూడా చనిపోయినట్టు ఉన్నది. నాకు పాలు కావాలని తాత ఉన్నాడు, కొడుకు చెప్పినాడు కొడుక్కి. ఆయన పోయి ఒక సేట తాత పేరు చెప్పి ఇట్లా అంటే ఆవులేసి పాలిచ్చిందంట. అప్పుడు ఆయన చెమ్మిన పాలిస్తే తెచ్చి తాత ఇచ్చినాడు. అప్పుడు చెప్పినాడంట చేపన, ఊర్లో పాలు అమ్మడానికి ఎవరు వెళ్ళలేదు, ఊక కానీ పిల్ల కానీ పాలు అమ్మతో అమ్మకూడదు, ఇది నా మాట. చెరుకు పంట అమ్మనికి పంట లేదు ఇలా, ఇది మా మాట. ఇంకా ఈయన మీద చెప్పాలంటే చాలా కథ ఉంది, అది పెద్దకైతే బాగా తెలుసు, మనకైతే అంత ఐడియా లేదు. ఈయన మీద మేము మా బతుకుతారంటే దాదాపు అంటే ఒక 70-75 ఏళ్ళలాగా ఈయన పిఠాతం మాది 3 మీటర్లు కాబట్టి 75 ఏళ్ళు ఇతని మీద బతున్నాం.
మేము వారానికి ఒకరు మాతోనే ఉంటాం ఇట్లా. ఎన్ని తరాల నుంచి ఇది ఇప్పుడు నాదంటే 6వ తరం నాది. నా తరం వెనకది 7వ తరం వస్తుంది. ఇప్పుడు నాకది నేనే లాస్ట్. ఇప్పుడు 6వ తరం ఇది. 6వ తరం అంటే దాదాపు 350 సంవత్సరం దాదాపు పైన ఉంటుంది. 6వ తరాలు అంటే ఇంకా మీకు ఐడి ఉంటుంది అప్పుడే. ఇది మాకు తెలిసారు. ప్రతి ఒక్క గురువారం అన్నదానం, ప్రతి ఒక్క అమాస అన్నదానం అన్నీ మేమే చేస్తున్నాం. మార్చిలో వస్తుంది, ఒక సంవత్సరం ఫిబ్రవరిలో వస్తుంది. ఈ ఇయర్ అయితే ఫిబ్రవరిలో రావచ్చు లాస్ట్ అనుకున్నా. ఎప్పుడు శివరాత్రి అయిపోయిన దాకా వారానికి ఊర్చు చాలా మంది వస్తారు. చుట్టుపట్టు మొత్తం పల్లెలలో వస్తారు. అందకన్నా చాలా మంది వస్తారు. చుట్టుముట్టు పల్లెలలో చాలా మంది వస్తారు. చాలా బాగా జరుగుతుంది. పబ్లిక్ మాత్రం ఫుల్ ఉంటారు. మాకు వీలైనది ఎంత